కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయకల్ జలపాతం కనువిందు చేస్తుంది. ఎత్తైన కొండల మీద నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివస్తున్నారు. పచ్చని కొండలు, ఎత్తైన గుట్టల మీదుగా 200 మీటర్ల నుంచి జలపాతం హొయలుపోతుంది. ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. రాయకల్ జలపాతంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్. ఎత్తైన కొండలు, పచ్చని గుట్టల మధ్య రాయకల్ జలపాతం హొయలుపోతోంది. సో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ ఎత్తైన జలపాతం దగ్గరికి పర్యాటకుల సందడి పెరిగింది. సో పైనుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూడటానికి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత, ఎందుకంటే పైకి రావడానికి కొంత రోడ్డు ఫెసిలిటీ లేదు కాబట్టి కొంత యూత్ ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఈ జలపాతం కింద స్నానం చేస్తూ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? కుసుమ ఫ్రమ్ వరంగల్. వరంగల్, ఓకే. ఎలా ఉంది రాయకల్ జలపాతం? చాలా బాగుంది. ఎట్లా తెలుసుకున్నావు ఇక్కడ రాయకల్ జలపాతం ఉందని? ఎవరు చెప్పారు? రీల్స్ లో చూసాము, రీల్స్ లో చూసొచ్చారా? సో అంటే రీల్స్ లో ఉన్నట్టు ఉందా ఇక్కడ? అంత ఎంజాయ్మెంట్, అంత ఫీల్ అయ్యారా? అంటే మొత్తం ట్రెక్కింగ్ ఉంది కదా, ఎక్కడం చాలా ఎంజాయ్ ఉంది. కానీ రోడ్ ఫెసిలిటీస్ బాగాలేదా? ఎంత దూరం నడిచి వచ్చారు ఈ రోడ్ ఫెసిలిటీ కోసం? 100-200 మీటర్స్. ఓకే. సో హన్మకొండ, వరంగల్ నుంచి ఎట్లా వచ్చారు? మేము అంటే ఫ్రెండ్స్ తోని కలిపి ఇట్లా బైక్స్, స్కూటీస్ మీద వచ్చాము. ఇక్కడ అంటే రోడ్ బాగాలేక కొంచెం ఏమనిపించింది? ఫ్రెండ్స్ తో వచ్చిన ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఎంజాయ్ చేస్తామని అనిపించిందా? చాలా ఎంజాయ్ చేస్తాం. మొత్తంగా యూత్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఒకసారి ఇంకా కొంతమంది వీళ్ళు యూత్ ఫ్రెండ్స్ ఉన్నారు. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమనిపించింది వాటర్ ఫాల్ చూస్తుంటే? బాగుందండి లొకేషన్. కరీంనగర్ లోకల్ నుంచి వచ్చామండి. రోడ్ ఫెసిలిటీ కొంచెం ఇబ్బంది, కొంచెం రోడ్ మాత్రం ఇబ్బంది ఉందండి కొంచెం. అయితే ప్రస్తుతానికి అయితే లొకేషన్ మాత్రం సూపర్ అండి. ఎట్లా తెలుసుకున్నావు ఇక్కడ ఈ లొకేషన్ ఉందని? అంటే మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందండి. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు, బ్యాక్ వచ్చారు, వాళ్ళ ద్వారా పరిచయం అండి. అట్లా ఎంజాయ్మెంట్ అనిపించిందా? సూపర్ అండి, లొకేషన్ మాత్రం సూపర్. వానాకాలంలో ఈ వాటర్ ఫాల్ ఉన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మనతో హుజరాబాద్ సిఐ గారు పులి వెంకటేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కొంత యూత్ అంతా కూడా వాటర్ ఫాల్ ఎంజాయ్ చేస్తున్నారు, కొంత ప్రమాదకరంగా కూడా ఉంది. సో వాళ్ళకి ఎట్లాంటి సేఫ్టీ తీసుకుంటున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి ఈ మన కరీంనగర్ జిల్లాలో ఈ ప్రకృతి ఒడిలో ఈ రాయకల్ జలపాతం ఉండడం మన అందరి అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఎంజాయ్మెంట్కి వెళ్ళాలంటే మనం 100 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్, ములుగు అక్కడికి వెళ్తేనే మనకు జలపాతాలు తగులుతాయి. అలాంటిది మన కరీంనగర్, వరంగల్కి జిల్లా దగ్గరలో ఇలాంటి జలపాతం ఉండడం చాలా సంతోషం. నేను ముఖ్యంగా ఇలాంటి జలపాతాల దగ్గరికి మోర్ దెన్ 50% యూతే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మేము మా పోలీస్ తరఫున యూత్కి ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏంటంటే, ఈ జలపాతంకు ఏ రకంగా ఎంజాయ్ చేద్దామని మీరు అనుకొని వస్తున్నారో దానికి రెట్టింతుల ఎంజాయ్ చేసి వెళ్ళేటప్పుడు ఆ సంతోషంతోనే వెళ్ళాలనేది మా పోలీసుల యొక్క కోరిక. అలా దానివల్ల ఏమవుతుందంటే, ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా అది బయటికి ప్రచారం, అరే ఇక్కడికి వెళ్తే వేరే ఇన్సిడెంట్ జరుగుతాయనే చాలామంది రావడం తగ్గిస్తారు. దానివల్ల అలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా వచ్చిన యూత్ బాధ్యతగా ఉండి ఎంజాయ్ చేసి సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నా. అలాగనే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎలాంటి అంటే ఇక్కడికి మళ్ళీ ఫ్యామిలీస్తోని కానీ మహిళలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. వారి పట్ల కూడా మర్యాద ఉండాలని కోరుకుంటున్నాం మా పోలీస్ తరఫున. అదేవిధంగా ఇది ఎక్కువ ఇలా ఫారెస్ట్ ప్రకృతి కూడా అనగానే ఎక్కువ మన దగ్గర ఆల్కహాల్ తీసుకొని ఎంజాయ్ చేయాలని ఒక ఫీలింగ్లో కూడా వస్తారు. అలాంటి ఇక్కడ చేయొద్దు అనేది చేస్తున్నాం. మేము ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని అనుకుంటున్నాం. డే మొత్తం అలాంటి టెస్టులు కూడా కండక్ట్ చేస్తాము. ఎక్కడైతే ఓపెన్ డ్రింకింగ్ చేసినా కూడా అలాంటివి కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. హెచ్చరిక బోర్డులు కూడా ఈ 2 రోజులలో మేము పెడతాము. ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఉంటుంది. దీనికి వచ్చేవాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఓపెన్ ప్లేస్ కాబట్టి లిక్కర్ కోసం వచ్చే అవకాశం, లిక్కర్ సేవించే వారి పట్ల కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఇది కరీంనగర్ జిల్లాలోని అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఉన్న సుందరమైన రాయకల్ జలపాతం దగ్గర ఉన్న సందడి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, రాయకల్ నుంచి.